కొత్త ప్యాటర్న్లో చేస్తారా, ఏం చేయబోతున్నారు అనేది భవిష్యత్తులో చూడాల్సినటువంటి అంశం అవుతున్నది. రైట్. వెలుగులో చూస్తే రష్యాలో కూలిన ఫ్లైట్ 48 మంది మృతి, ల్యాండింగ్కు ప్రయత్నిస్తున్న టైంలో ప్రమాదం. రష్యాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఓ ప్యాసింజర్ ఫ్లైట్ అటవీ ప్రాంతంలో కూలిపోయింది. ఇక అందులో 6 సిబ్బంది సహా మొత్తం 48 మంది ఉండగా వాళ్ళందరూ చనిపోయారు. ఇక అంగారా ఎయిర్లైన్స్కి చెందినటువంటి ఆంటోనోవ్ AN-24 ఫ్లైట్ గురువారం 42 మంది ప్రయాణికులతో బ్లాగ్వేషెన్స్క్ నుంచి చైనా సరిహద్దులో ఉండే ఠీండాకు బయలుదేరింది. మరికొన్ని నిమిషాల్లో ల్యాండ్ అవుతుంది అనగా ఠీండా ఎయిర్పోర్ట్కు 15 కిలోమీటర్ల దూరంలో అటవీ ప్రాంతంలో కుప్పకూలిందట. సో పాపం ఈ మధ్య కాలంలో చాలా ప్రమాదాలు, ఈ విమానాల ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. అవి చూస్తేనే భయం అనిపిస్తుంది. కొంతమంది విమానం ఎక్కాలంటేనే ఒరికిపోతున్నారు. మన దగ్గర జరిగినటువంటి విమాన ప్రమాదంలో దాదాపు 140 మంది, 240 270 మంది, 270 నుంచి 90 మంది దాకా చనిపోయారు. అప్పుడు చూసినాం మనం విమాన ప్రమాదం. ఆ తర్వాత కొన్ని హెలికాప్టర్లు, ఇక ఇప్పుడు ఈ రష్యాలో కూలినటువంటి ఫ్లైట్ కావచ్చు, 48 మంది చనిపోయారట. టెక్నికల్ ఇష్యూ అంటే అక్కడ వాతావరణం సహకరించక సో ల్యాండింగ్కు దగ్గరగా పోయిందట. 15 కిలోమీటర్లు అయితే ఫ్లైట్ సేఫ్గా ల్యాండ్ అవుతున్నటువంటి టైంలో పాపం 42 మంది ప్యాసింజర్స్, ఒక 6 మంది ఆ ఫ్లైట్లో ఉన్నటువంటి సిబ్బంది, ఓవరాల్గా 48 మంది ఎవరు ఊహించకుండొచ్చు. సో ఇక మేము సేఫ్గా ల్యాండ్ అవుతాము అనుకున్నటువంటి సందర్భంలోనే అక్కడ ఉన్నటువంటి ఆ అడవి ప్రాంతంలో ఒక్కసారిగా మరి ల్యాండింగ్ చేసేటువంటి సందర్భంలోనే క్రాష్ అయిపోయి ఎక్కడికక్కడ అందులో ఉన్నటువంటి 48 మంది కూడా చనిపోయారట. సో 48 మంది అడవిలో ప్రతి మొత్తం బూడిదైపోయింది. సో చాలా బాధాకరమైనటువంటి అంశం. సో ఎప్పుడు ఏం జరుగుతుందో కూడా ఎక్కడ అర్థం కానటువంటి సిచ్యువేషన్. ఇక 5 ఏళ్లలోపు పిల్లలు ఎదుగుదల లోపమట. దేశంలో తెలంగాణ 2వ స్థానంలో ఉన్నట్టు కేంద్రం రిపోర్టు. అంగన్వాడీల్లో స్పెషల్ డ్రైవ్కు రాష్ట్ర సర్కార్